రైట్. అంటే ఇదే అంశానికి సంబంధించి గతంలో చాలా సందర్భాల్లో 42% సంబంధించి ముస్లిం ఉండాలా, ఉండొద్దా ఇవన్నీ మాట్లాడేసాం అయిపోయింది. కానీ అంటే జేపీ గారు కావచ్చు, ఎఫ్‌టిఆర్ కావచ్చు అంటే దీనికి పరిష్కారంగా ఏం సూచిస్తుంది? అంటే ఏం చేయాలంటారు? ఏం చేస్తే బాగుపడతామంటారు? కొన్ని సామాన్య ప్రాతిపదికలు కావాలి చర్చకి. సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. ఎందుకని మొట్టమొదటి నేను చెప్పాను ఏమని, అందరికీ సమానమైన హక్కులు, చట్టం ముందు అందరూ సమానం, మౌలికమైన సూత్రం. మినహాయింపుగా మన దేశం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కొంతకాలం పాటు కొన్ని వర్గాలకి మినహాయింపు మౌలిక సూత్రాన్ని మింగేయకూడదు. అప్పుడు మౌలిక సూత్రం లేదు ఇంకా. రైట్. అందుకని దాన్ని గమనించి రెండుకి సమానం చేయడం కోసం 50% అని పెట్టారు. ఈ దేశంలో ఏకాభిప్రాయం చాలా గొప్ప విషయం అది. ఇంత సంక్లిష్టమైన సమాజంలో 50% ఏకాభిప్రాయం ఆషామాషి కాదు. రాజ్యాంగంలో ఉందంటారా 50%? సుప్రీంకోర్టు ఇలాంటి అంశాల్లో సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగం ఉన్నట్లు లెక్క. ఓకే. 1992 దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్. దాని నుంచి బయటికి వెళ్ళే అవకాశం లేదు. అందులో ఇది సబబైనటువంటిది. కొన్ని సుప్రీంకోర్టు కూడా తప్పులు చేసింది. ఉదాహరణకి న్యాయమూర్తులు మేమే నియమించుకుంటాం అంటున్నారు. అది కూడా ప్రస్తుతానికి రాజ్యాంగం కింద లెక్క. కొత్తగా వచ్చే ప్రధాన న్యాయమూర్తి కూడా ఇది రాజ్యాంగంలో అంతర్భాగం పూర్వం ఎలా రాశారని అబద్ధాలు ఆడాడు. అబద్ధం అది వాస్తవం కాదు. పూర్వం రాజ్యాంగంలో ఎవరు రాయాలి అట్లాగా. అంబేద్కర్కి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అనుకుంటే తలపడడం చాలా ఆలోచనతో రాశాడు. కొలీజియం సిస్టమ్ ఉన్నది మనకి. ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతానికి దాన్ని రేపు పొద్దున మార్చేంత వరకు దాన్ని మనం సాధించాలి. అక్కడ ఏకాభిప్రాయం లేదు. ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని న్యాయమూర్తులు మేము దేవుళ్ళు మమ్మల్ని పుట్టించారు, మేము స్వయంభూలము, మమ్మల్ని మేమే సృష్టించుకుంటామని చెప్తున్నారు. ప్రపంచంలో ఇవంతా ఎక్కడ ఉండదు ప్రజాస్వామ్యంలో. కానీ అయినా కూడా మనం అంతర్యుద్ధం చేయట్లేదే, తుపాకీ పట్టినట్లేదు వాళ్ళ వెనకాల. ఆయన పరిష్కారం హింస కాదే. అంచేత 50% శిరోధార్యం. 2, ఈ 50% రిజర్వేషన్లు కూడా అందినప్పుడు ఓ కలెక్టర్ కొడుక్కి మంత్రి కూతురికి అంది నిజంగా ఆ వర్గాల్లో పేదరికం వల్ల మంచి విద్యా అవకాశం లేకపోవటం వల్ల వివక్ష గురవుతున్న వాళ్ళకి అవకాశం లభించకపోతే ఏం న్యాయం జరుగుతున్నట్టు? అది గడుస్తనంగా ఇందులో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది? కాబట్టి ఎవరికి నిజంగా నష్టం జరుగుతుందో, ఎవరికి విద్యా అవకాశాలు లేకుండా పోతున్నాయో పేదరికం వల్ల, తల్లిదండ్రుల విద్య వల్ల, వాళ్ళకి అవకాశం కల్పించి ఈ అవకాశాలు ఒక స్థాయిలో పొందిన వాళ్ళు అయ్యా మీరు ఉపయోగించుకొని నేను వద్దని చెప్పాలి. కొందరు చాలా సదుద్దేశంతో పనిచేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఒక ఆయన అన్నాడు, ప్రణాళికా సంఘం సభ్యుడిగా పనిచేశాడు ఆయన శ్రీమతి మాకు వద్దు అన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కొందరు శాసనసభ్యులు, సెంట్రల్ శాసనమండలి సభ్యులు మాకు అక్కర్లేదు, మా పిల్లల్ని మేము చూసుకుంటాం, మిగతా వాళ్ళకి వెళ్ళని చెప్పన్నారు. అది నిజంగా సమాజం అంటే ప్రేమ ఉన్నటువంటి, ఎవరికి నిజంగా అవసరమో వాళ్ళకి అంతే ఏర్పాటు చేయండి. ఈ పేరుతో ఈ అవకాశాలన్నీ కొన్ని సంపన్న వర్గాలకే ఈ కులాల్లో పొంది ఈ కులాల పేరు, సామాన్యుల పేరు వాడుకుని సామాన్యులు నిచ్చిన మెట్లుగా చేసి వాళ్ళ నెత్తినెక్కి తొక్కి పైకెక్కడం ఉందే, ఇది ధర్మం కాదు. ఏది మీరు దేనికోసం పోరాడుతున్నారో దానికి మీరు న్యాయంగా చేయట్లా. 3, ఈ కులాలకి చెందిన వాళ్ళు నిరుపేదలు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. అన్ని వర్గాల్లో ఉన్నారు. రెడ్లలో ఉన్నారు, వెలమల్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, మరో వర్గాల్లో ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్లు సాధ్యం కాదు ఇప్పుడు. కానీ ఇంకో రకంగా ఏమైనా మనం రాయితీ ఇవ్వగలమా? ఉదాహరణకి ఒక 5% మార్కులు రాయితీ ఇవ్వగలమా? ఓకే. ఒక మారుమూల గ్రామంలో వెయిటేజ్ ఒక పేద వ్యవసాయ కార్మికుడి కూతురు గవర్నమెంట్ స్కూల్కి వెళుతుంటే తల్లిదండ్రులకు విద్య లేనప్పుడు ఆ అమ్మాయికి కాపీ కొట్టకుండా నిజంగా ప్రతిభ వల్ల 85 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఓ కలెక్టర్ కొడుకు 86 మార్కులు వచ్చినాయి అనుకుందాం. నిజంగా ప్రతిభ ఎవరిదని చూస్తే 85 మార్కుల్ని ఆ పరిస్థితులు తెచ్చుకున్న ఆ పిల్లదా? 86 మార్కులు కారులో వెళ్ళి దర్జాగా కలెక్టర్ గారు కొడుకుగా వెళ్ళి ఇంటికి ట్యూషన్ పెట్టుకుని తల్లిదండ్రులు ఇంట్లో పాఠాలు చెప్పేటువంటి వాడిదా? ప్రెజర్ లెవెల్స్ ఎవరికి ఉంది నిజంగా మెరిట్? కరెక్ట్. దాన్ని మన వ్యవస్థ గుర్తించట్లా. మెరిట్ అని మాట్లాడేవాళ్ళు మెరిట్ నిజంగా మెరిట్ చూడట్లా. మనం అబద్ధం ఆడుతున్నాం, ప్రివిలేజ్ చూస్తున్నాం. కాబట్టి కొంత వెయిటేజ్ ఇవ్వగలం. అలాంటి కొన్ని రకరకాల పద్ధతులు అన్వేషించవచ్చు. ఇవన్నీ ఎంత చేసినా కూడా నిజమైన సమస్య పరిష్కారం కాదు. నిజమైన పరిష్కారం అంబేద్కర్ ఏ రకంగా గొప్పవాడైనాడు? రిజర్వేషన్లు అయినాడా? సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మారుమూల స్కూళ్ళల్లో, గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ప్రపంచానికి అద్భుతమైనటువంటి సేవ చేయలేకపోయినారు? చేయలేదు. ఎలా వచ్చారు వాళ్ళంతా? కొంతమందికి మంచి ప్రమాణాల విద్య ఎప్పుడైతే అబ్బిందో, ప్రతిభ ఏ ఒక్క కులం సొత్తు కాదు. ప్రతిభని దేవుడైన వాడు ఉంటే దేవుడు లేదా ప్రకృతి సమాజంలో అందరికీ కాస్త అటు ఇటుగా సమానంగా పంచింది. ప్రతిభ ఏ ఒక్కటి సొత్తు కాదు. కులం మీరు రాసుకున్నది, మూర్ఖంగా కృత్రిమంగా పెట్టుకున్నది. ప్రతిభ సహజంగా ప్రకృతి ఇచ్చింది. అది అందరికీ ఉంది.
కానీ ఆ ప్రతిభ వికసించే అవకాశం లేకపోతే మానవాళి పనిచేయదు. జంతువులకి వేరే ట్రైనింగ్ అక్కర్లా, విద్య అక్కర్లా. ప్రతి జంతువు కూడా ప్రకృతి ఏమిచ్చిందో అది ఉపయోగపడేస్తుంది. మనుషులకు అట్లా కాదు, వివిధ కారణాల వల్ల. ఇప్పుడు దానిలోకి వెళ్ళే సమయం లేదు. జీవ పరిణామంలో మనకు వచ్చిన మార్పుల వల్ల 14-15 ఏళ్ళు మనిషిని సాకాలి, మేధస్సు వికసించాలి, శరీరం వికసించాలి, ప్రకృతి ఇచ్చిన ప్రతి పాఠాలు వికసించాలి. దానికి రాజ్యం చేయాల్సిన పని విద్య అనే సాధనం, నైపుణ్యం అనే సాధనం. విద్య అంటే కాపీ కొట్టి బట్టి పట్టి 99 మార్కులు తెచ్చుకోవడం కాదు. విద్య అంటే ప్రతిభ వికసించడం. ఆ పని మనం చేయగలిగాం. అనుకోండి, చైనా ఉంది, 8వ తరగతి వరకు మీరు మారుమూల చైనాలో గ్రామంలో ఉన్న వ్యవసాయ కుటుంబంలో ఉన్న పేద కుటుంబం ఉన్న షీ జిన్పింగ్ మనవరాలైనా బీజింగ్ పట్టణంలో 8వ తరగతి వరకు బ్రహ్మాండమైన విద్య ప్రతి ఒక్కరి కింద ఏర్పాటు చేస్తారు. ఆ మాట గుండె మీద చేసి చెప్పగలుగుతున్నారు వాళ్ళు. ఇంత తర్వాత కొంచెం ఫీజు కట్టాలి 12 దాకా. ఆ తర్వాత కాలేజీకి ఫీజు కట్టాలి. అదే 10వ తరగతి దాకా 12 దాకా మనం కనుక ప్రతిభ ఉన్నది వికసించే ఏర్పాటు నిజంగా చేసామనుకోండి, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నామే, సర్వశక్తులు వడ్డామనుకోండి, రిజర్వేషన్ ఇంకెందుకు అసలు? వాడోడు ఇచ్చేదేంటి? నేను పోటీ పడతాను, నేను ఎవరికంటే తక్కువ. మేము ఎంబీబీఎస్కి వెళ్ళినప్పుడు 30% మహిళల రిజర్వేషన్ ఉండేది. చాలామంది మహిళలు మా క్లాస్మేట్స్ చాలా ప్రతిభ ఉన్నవాళ్ళు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో పోస్తే రిజర్వేషన్ వాళ్ళు వచ్చి ఉంటారు. ఇవాళ 65% మహిళలు మెడికల్ కాలేజీల్లో ఆడపిల్లలు. ఏ రిజర్వేషన్ కావాలి వాళ్ళకి? మగవాళ్ళ రిజర్వేషన్ కావాలి. ఇప్పుడు మీరు గొప్ప ఉదాహరణ అది. ఎందుకని? ఆడపిల్లలకు కూడా మంచి విద్య ఇవ్వటం మన బాధ్యతను తల్లిదండ్రులు గుర్తించగానే రిజర్వేషన్, బోర్డు రిజర్వేషన్ వాడిచ్చేదేంటి? ఏ యూనివర్సిటీకి, ఏ కాలేజీకి వెళ్ళినా కూడా మహిళలు ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి, అన్ని సీట్లు మహిళలకు వస్తున్నాయి. మంచి ప్రమాణాల విద్య, పాఠశాల విద్య, పుట్టుకతో నిమిత్తం లేకుండా ఎక్కడిచ్చారు? ఎంత చండాలమైన విద్య ఉన్నది. ఇంత చండాలమైన విద్యతో ఏ రిజర్వేషన్ వల్ల ఎవరి జీవితాలు బాగు చేస్తారు చెప్పండి? ఆధునిక జీవితం నాకు చెప్పండి, ఒక్కసారి నాకు చెప్పండి. మిరకల్ ఏంటో చెప్పండి, నాకు మ్యాజిక్ ఏంటో చెప్పండి. 9 గంటలకు నిద్రపోయావు, 5 గంటలకు నిద్ర లేచావు, 8 గంటలు పడుకున్నావు అంటే 18 ఏళ్ల పిల్లలు చెప్పలేకపోతే ఆ పిల్లలకి ఏ రిజర్వేషన్ వల్ల మీరు వాళ్ళ భవిష్యత్తును బాగు చేస్తారో నాకు ఒక్కసారి చెప్పండి. ఆ పాఠం ఏంటో చెప్పండి, ఆ మ్యాజిక్ ఏంటో చెప్పండి, ఆ మిరకల్ ఏంటో చెప్పండి, నాకు ఇంకే రకంగా సాధ్యమో చెప్పండి నాకు. దాని గురించి ఆలోచన చేయకుండా, ఆ ప్రయత్నం చేయకుండా మనం మాట్లాడేది గడుస్తాను. మన కుటుంబాలు, డబ్బున్న కుటుంబాలు, చదువున్న కుటుంబాల కోసం తప్ప ఈ దేశంలో సామాన్యుల కుటుంబాల కోసం కాదు. జేపీ గారు, చాలామంది అంటే బీసీకి సంబంధించి అంటే బీసీ నాయకులు అనాల్సి వస్తుంది. మన దురదృష్టం, మీరు అన్నట్టు ఇంతకుముందు ఈ కులాలకు సంబంధించి ఏదో 3600 కులాలు ఉన్నాయి మాకు కావాలి అని ఇదే మేధావులు కొంతమంది, అంటే జడ్జిగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇదే ఐపీఎస్లు కావచ్చు, కొంతమంది పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఇదే తెర మీదకి అంబేద్కర్ని తీసుకొచ్చి కుల రహిత సమాజాన్ని నిర్మించాలి, అంబేద్కర్ గారు చెప్పారు అని చెప్పి మళ్ళీ కులం పునాదుల మీద జాతిని నిర్మించలేమని, నేను జాతికి కట్టుబడి ఉన్నాను అంటే ఈ కన్ఫ్యూజన్ అంతా ఒకటి క్రియేట్ అవుతుంది. అంటే ఏం చెప్తారు అసలు దీనిపైన మీరు? ఓ పక్కనేమో పట్టణీకరణ, ఆధునిక సాంకేతిక విజ్ఞానం, ప్రపంచీకరణ, ఆర్థిక ప్రగతి, ఇవన్నీ కులానికి దూరంగా సమాజాన్ని తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు కాస్త తెలివి ఉన్నవాళ్ళు, కుటుంబం పట్ల ప్రేమ ఉన్నవాడు, భవిష్యత్తు పట్ల మమకారం ఉన్నవాడు కులం పట్టించుకోవట్లా. కానీ రాజకీయం వెనక్కి లాగి కులం చుట్టూ రాజకీయాన్ని తిప్పుతోంది. కాబట్టి 2 పరస్పర విరుద్ధమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి మన సమాజంలో. ఓ పక్కన కులానికి అతీతంగా పిల్లలు వెళుతుంటే మరో పక్కన కులంలోకి లాగుతున్నాం మనం. ఈ సంఘర్షణలో కొంత అటు కొంత ఇటు ఉంటుంది అనివార్యంగా. దానిలో ఏమవుతుంది? గడుస్తూనే అవుతుంది. ఉదాహరణకి రాజకీయంగా రిజర్వేషన్లు స్థానిక ప్రభుత్వాల్లో సరే 42% ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, 50% దాటిందా లేదా తర్వాత చూద్దాం. కానీ ఈవేళ స్థానిక ప్రభుత్వాల్లో బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు కలిగితే 75% రిజర్వేషన్ ఉన్నాయి. ఆల్రెడీ ఉంది 75%. కరెక్ట్. ఈ 75%కి అధికారం ఇచ్చామా? మరి ఎందుకని పోరాడుతున్నారు? దీంట్లో కూడా ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఇది అసలు స్థానిక ప్రభుత్వమే పనికి రాకుండా పోతే నగర మేయర్కి ఏ పాత్ర లేకపోతే నేను బహిరంగ మాట్లాడుతున్నాను. పబ్లిక్గా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ప్రైవేట్గా మీతో మాట్లాడితే వాళ్ళు నిజమేనండి, వేదిక ఎందుకు వచ్చామో తెలియదు. చాలా సందర్భాల్లో మీరు ఉత్సవ విగ్రహం నాకే చెప్పారు, నాకు ఇంటర్వ్యూలో. వాళ్ళు చెప్తారు మీరు ఒక ఉత్సవ విగ్రహం పబ్లిక్గా చెప్పుకోలేరు, ప్రైవేట్గా చెప్తారు. అందరూ నాకు ఎప్పుడు చెప్తుంటారు, అన్ని పార్టీల వాళ్ళు, అధికార పార్టీతో సహా. ఎందుకన్నా తెలియదు సార్, ఏదో పెట్టారు, వచ్చాను, డబ్బులు ఖర్చు పెట్టాను, కర్మ కొద్దిని, ఇది ఇంతేను అని ఏమన్నా అంటే మా పార్టీ వాళ్ళు ఒప్పుకోరేందుకు మౌనంగా కూర్చోని చెప్తారు. అరే మేయర్కి అధికారం లేకపోయా, మున్సిపల్ చైర్మన్కి అధికారం లేకపోయా, కౌన్సిలర్కి అధికారం లేకపోయా, జిల్లా పరిషత్ చైర్మన్కి అధికారం లేకపోయా, మండల పరిషత్కి అధికారం లేకపోతే సర్పంచ్కి లేకపోయా,
మధ్యలో మళ్ళీ అసలు ఏమీ పాత్ర కూడా లేకుండా ఎంపీటీసీ జెడ్పీసీ పెట్టారు. ఎవరిని మోసం చేయడం కోసం 75% మందికి అధికారం ఇచ్చారే, కనీసం పదవులు ఇచ్చారే, ఇంత కష్టపడి ఎన్నికల్లో పోటీ చేశారే, కొందరు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారే. నిజంగా మీకు అంత మమకారం అంటే 75% వివిధ వర్గాలకి మీరు కావాలని చెప్పిన రిజర్వేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు అధికారం ఇవ్వలేదు? ఎందుకు స్థానిక ప్రభుత్వాలను పనికి రాకుండా నిర్వీర్యంగా ఉత్సవ గృహాలుగా మార్చారు, జీవోత్సవాలుగా మార్చారు? కాదని చెప్పండి. కాదు, స్థానిక ప్రభుత్వాలకు అధికారం అన్నది నేను ధీమాగా చెప్పగలను. 50 ఏళ్ల క్రితం స్థానిక ప్రభుత్వాలకు అధికారం అన్నది. మేము గ్రామంలో చదివే రోజుల్లో స్థానిక ప్రభుత్వాలు చాలా బలమైనవి. ఆ సర్పంచ్ బలవంతుడు, ఆ మండల అధ్యక్షుడు అప్పుడు వాళ్ళు సమితి అధ్యక్షుడు వాళ్ళు చాలా బలవంతుడు, జిల్లా అధ్యక్షుడు బలవంతుడు, బ్రహ్మాండమైన సేవలు అందించారు. ఆనాడు పాఠశాల విద్య పెరిగిందన్న, అభివృద్ధి జరిగిందన్న వాళ్ళ వల్ల జరిగింది. అక్కడి నుంచి గొప్ప నాయకత్వం వచ్చింది. 28 మంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఆనాడు వచ్చారు స్థానిక ప్రభుత్వాల నుంచి. మన రాష్ట్రంలో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అందరికంటే అత్యుత్తమ ముఖ్యమంత్రి జల వెంగళరావు గారు అందరూ స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చారు. ఆ నాయకత్వంలో వాళ్ళకి కీర్తి పొందారు, పేరు పొందారు, ప్రతిష్ట పొందారు, నైపుణ్యాన్ని పొందారు, గొప్ప సేవలు అందించారు. దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు. గత 30 ఏళ్లలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఇంకో ముఖ్యమంత్రి స్థానిక ప్రభుత్వాల్లో పనిచేశాడు, ఆ కారణంగా రాలా, ఎంకే స్టాలిన్. చెన్నై మేయర్గా చేశాడు. కానీ మెడమే తలకాయ ఉన్నాడు ఎవడో కూడా. చెన్నై మేయర్గా అయ్యాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు ఎవరు అనుకోవట్లా. ఆయన కరుణానిధి కొడుకు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. దీనిలో రహస్యం ఏమైనా ఉందా? ఒకప్పుడు ప్రధానమంత్రి గారిని అడిగాను, అంటే లండన్ మేయర్ పేరేంటని అడిగాను. బోరిస్ జాన్సన్ అన్నాడు. ఆయన తర్వాత ప్రధానమంత్రి అన్నాడు బ్రిటన్కి. న్యూయార్క్ మేయర్ పేరేంటన్నాను, బ్లూంబర్గ్ అన్నాడు. ఆయన రాష్ట్రపతి పదవి పోటీ చేసాడు, కాలేకపోయినాడు. కానీ చాలా దేశంలో పేరున్న కన్నా గొప్ప. మెక్సికో నగరం మేయర్ ఎవరు అన్నాను, ఆమ్లో అంటారు, లోబర్డార్ అని చెప్పాను. తర్వాత మెక్సికో అధ్యక్షుడు అన్నాడు. ఢిల్లీ మేయర్ పేరు తెలుసా అన్నాను, తెలియదు అన్నాను. నాకు కూడా తెలియదు అన్నాను. బాంబే తెలుసా తెలియదు, కోల్కతా తెలుసా తెలియదు, చెన్నై తెలుసా తెలియదు. మరి ఎందుకండి? వాటన్నిటికంటే మన నగరాలు పెద్దవి కదా. వాళ్ళ మేయర్లు గుర్తుంటామంటే మన మేయర్లు తెలియపోవడం, ఎందుకంటే మన వాళ్ళు ఉత్సవ గృహాలు కాబట్టి, ఆ మేయర్లు ప్రభావశీలుడు కాబట్టి. ఆ నగరాల్లో మేయరు దేశంలో ప్రధానమంత్రి స్థాయిలో ఉంటాడు. మనం ఎంత చౌక చేసాం? తెల్లవాళ్ళు రాజ్యం వెళ్తున్న కాలంలో, పరాయివాడు రాజ్యం వెళ్తున్న కాలంలో మన మేయర్లకు బలు ప్రతిష్ట ఉంది. జవహర్లాల్ నెహ్రూ అలహాబాద్ మేయర్, సుభాష్ చంద్రబోస్ ముందుగా కమిషనరు కలకత్తా నగరానికి, తర్వాత కలకత్తా మేయర్, చిత్తరంజన్ దాస్ కలకత్తా మేయర్, బాబు రాజేంద్ర ప్రసాద్ పట్నా మేయర్, వల్లభాయ్ పటేల్ రేపు 150వ జన్మదినోత్సవం అహ్మదాబాద్ మేయర్, సి రాజగోపాలాచారి సేలం మున్సిపల్ చైర్మన్, ప్రకాశం పంతులు రాజమండ్రి మున్సిపల్ చైర్మన్. గొప్పగా అక్కడ పనిచేసి కీర్తి పొంది మనస్థాయికి ఎదిగారు. ఒక్కళ్ళకి అధికారం ఉంది అప్పుడు. దానికి ఎందుకు గొడవ? అసలు ఎవరిని రామాడుతున్నావు? ఏంటి రామాడుతున్నావు? ఎందుకు ఇవన్నీ లింగులింగమంటే పదవులు? డబ్బులు ఖర్చు పెట్టించి వాడు ఏదో ఆ కారుకి ముందు ప్లేట్ రాసుకుంటాడు, ఎక్స్ ఎంపీటీసీ, ఎక్స్ జెడ్పీటీసీ, లేకపోతే ప్రెసెంట్ జెడ్పీటీసీ. అందుకోసం రాజ్యాంగబద్ధంగా రాసుకోవచ్చు అంటారా? సరే, అది వేరే విషయం. ప్రతివాడు లైట్ పెట్టుకుంటాడు. నేను ఏ పదవులు ఉన్నా మొట్టమొదటి నేను కారు లైట్ తీసే కార్యక్రమం చేసేవాడిని. మా డ్రైవర్ కూడా పెట్టేవాడు. ఏంటి సార్ ఇది? బుద్ధి ఉందా మనకు, ఎందుకు పెట్టాలి ఇది? ఏ రకంగా ఇది? మన రాజ్యాంగాన్ని, మన చట్టాన్ని మనం అవమానిస్తే ఎట్లా అనేవాడిని. రాజ్భవన్లో అంటే రాజ్భవన్లో కార్లన్నిటికీ ఎంబలం ఉంటుంది, నేషనల్ నెంబర్ ఉండదు. నేను తీసి పారేశాను. చాలామంది ఏమి మనకున్న సౌకర్యం బాగుంటే, ఏం సౌకర్యం అయ్యా? రాజ్భవన్ కారు మార్కెట్కి వెళ్ళి మాంసము కూరలో కొంటుంటే అక్కడ ఈ నేషనల్ ఎంబ్లంతో వెళ్ళాలనా? అందుకని నేషనల్ ఎంబ్లం, మన ఎంబ్లం మనం గౌరవించుకోమా, మన యాంథమ్ని గౌరవించుకోమా, మన ఫ్లాగ్ని మనం గౌరవించుకోమా అని చెప్పి నేను గట్టిగా పట్టుబట్టాను. మన దేశంలో ఒక పిచ్చి, ఒక ఉన్మాదం. ప్రతివాడికి గుర్తింపు కావాలంటే ఎంబ్లం ఉన్న కారులో ఉండాలా, కారుకు లైట్ ఉండాలా, ముందు వెనక మంది మాగాదులు ఉండాలా. ఇందాక నా కారు వెళ్తుంటే 10 నిమిషాలు ఆపేశాడు. ఎవడో వస్తాడట, చెడు కూడా రాలేదు, ఆ మూర్ఖుడు ఎవడో నాకు తెలియదు. వాడెవడో వస్తున్నాడు, మనందరి కార్లు ఆపేస్తాడు. ఇది ప్రజాస్వామ్యం. ఇందుకోసం ఈ పదవులు ప్రజలకు సేవ చేయడం కోసం కాదు. వాడికి ముందు వెనక పైలట్ నుండి మనం అంతా ఎర్రి రంగళపల్ల పన్ను కట్టేవాళ్ళంతా ఎర్ర రంగళపల్ల చూస్తుంటే వాడు వెళ్ళటం కోసం తప్ప ఈ దేశంలో పదవులు ఈ దేశ ప్రజలకు న్యాయం చేయడం కోసం అయితే దేశం ఎట్లా ఎందుకు తగలడుతుంది? ఇంత అద్భుతమైన పనులు చేస్తే విద్య ఎందుకు ఉంటుంది? చట్టబద్ధ పనులు ఎట్లా ఎందుకు ఉంటుంది? వర్షం వస్తే వరదలు ఎందుకు వస్తాయి? హైదరాబాద్లో ట్రాఫిక్ ఇంత నరకంగా ఎందుకు ఉంటుంది చెప్పండి నాకు ఒకసారి. ఇవన్నీ స్థానిక ప్రభుత్వాలు చేసిన పనులు కదా. ఏం చేస్తున్నారట? ఆ బోడి పనికి ఈ గొడవ అంతా ఏంటి, ఈ డ్రామా అంతా ఏంటి, అసలు విషయం మర్చిపోయారేంటి? అసలు పరిపాలన కోసమా స్థానిక ప్రభుత్వాలు అనేది? ప్రజలకు సేవలు అందించడం కోసమా? పదవుల్లో కూర్చొని ఊరేగడం కోసమా?